ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చూద్దాము. ఇదైతే వచ్చేసి నాన్ టీచింగ్ పొజిషన్స్ అని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. అందుకే నేను ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను. అండ్ దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్గా అయితే అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ మీరు ఎవరు మిస్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్స్కి. అండ్ చాలా అయితే ఉపయోగపడతాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. ఇదైతే మద్రాస్, చెన్నై నుంచి వచ్చింది ఫ్రెండ్స్, ఐఐటి చెన్నై నుంచి. సో దీనికి గ్రూప్ ఏ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్, గ్రూప్ బి టెక్నికల్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అని 2 రకాల పొజిషన్స్ అయితే పడ్డాయి గ్రూప్ ఏ, గ్రూప్ బి కేటగిరీలో. గ్రూప్ టెక్నికల్ ఆఫీసర్కి 45 ఇయర్స్ అయితే ఉండాలి. లెవెల్ 10 శాలరీ పే చేస్తారు. అన్రిజర్వ్డ్లో 4, ఎస్సీలో 2, ఎస్టీలో 2 అయితే ఉన్నాయి. టోటల్ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ 32 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. లెవెల్ 6 శాలరీ పే చేయాలి. దీనికి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 5, ఈడబ్ల్యూఎస్లో 2, ఓబీసీలో 2, ఎస్సీలో 2, ఎస్టీలో 1. టోటల్గా కలిపి 12 వేకెన్సీస్ అయితే చెప్పారు ఫ్రెండ్స్ క్లియర్గా. అండ్ టెక్నికల్ ఆఫీసర్కి అయితే వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఐటీలో 2 వేకెన్సీస్, ఈసీఈ వాళ్ళకి 1 వేకెన్సీ, డబ్ల్ఈ వాళ్ళకి 1, మెకానికల్లో 4 అయితే ఉన్నాయి. ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళకి ఎంఈ, ఎంటెక్లో రెలవెంట్ అట్లీస్ట్ 55% సిజిపిఏ మార్క్స్, సిజిపిఏ ఉండి 5 ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఎవరైతే బీఈ, బీటెక్, ఎంఎస్సి, ఎంసీఏ వాళ్ళకైతే వచ్చేసి 8 ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి బయాలజీ 1 అయితే ఉంది, కెమిస్ట్రీలో 2, కంప్యూటర్ సైన్స్లో 1, ఈసీలో 1, ఈఐలో 5 వేకెన్సీస్, డబ్ల్యూలో 1, మెకానికల్లో 1. టోటల్ 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళైతే వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఎస్సి, ఎంసీఏ 60% ఆర్ ఈక్వివాలెంట్ ఉండాలి. వీళ్ళకి 5 ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్లో అని చెప్తున్నారు. సో ఎందుకు నేను ఈ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని తీసుకొచ్చారంటే చాలామంది అయితే ఇలాంటి పొజిషన్స్కి ఎక్స్పీరియన్స్ కలిగైతే ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి ఇలాంటివి అయితే పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. సో అందుకో నేను ఈ ముందుకైతే తీసుకొచ్చాను. పర్మనెంట్ పొజిషన్స్కి చాలామంది అయితే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై అయితే చేసుకుంటారు కదా, కామన్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయని తీసుకొచ్చాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ 24/4/2024 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి. ఇంకా కిందకైతే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఆన్లైన్లోనే అప్లై చేయాలని చెప్పాను కదా, ఇక్కడ వీళ్ళైతే వెబ్సైట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ ముందర రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అలాంటివి, ఫోటో, సిగ్నేచర్ అన్నీ అయితే పట్టుకోవాలి. క్యాండిడేట్స్ క్లెయిమింగ్ ఫీ ఎగ్జంప్షన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళైతే ఫీ అయితే ఎగ్జంప్షన్ అయితే ఉన్నారు. మిగిలిన క్యాండిడేట్స్ 500 రూపీస్ అయితే పే చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది ఈ మనీని. సో ద హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ నాట్ టు బి సెంట్ టు ద ఇన్స్టిట్యూషన్. సో అంటే హార్డ్ కాపీని అయితే పంపించవలసిన అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్లో అప్లై అయితే చేస్తే సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి. సో నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకైతే కామెంట్, ఇక్కడైతే మెయిల్ ఐడి అయితే ఇచ్చారు. సో ఈ మెయిల్ ఐడికి మీరు క్వీరీస్ని అయితే పంపించవచ్చు. అండ్ దీనికి ఎలా అప్లై చేయాలంటే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ రిక్రూట్మెంట్ పోర్టల్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇది కావాలంటే ఇది క్లిక్ చేయండి. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే ఇది. టు రిజిస్టర్ అంటే ఇదైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీరు కొత్తగా చేసుకోవాలి కాబట్టి, సో నేను కూడా కొత్తగా చేసుకోవాలని క్లిక్ అయితే చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లోడింగ్ పేజ్కి అయితే తీసుకొస్తుంది ఫ్రెండ్స్. లోడ్ చేసిన వెంటనే మీకు అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. నేను క్లోజ్ చేస్తున్నాను. ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి రిజిస్టర్ యూజర్ ఐడి డీటెయిల్స్ అయితే ఉంది. మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, పోస్ట్ నేము, పోస్ట్ కోడ్, క్యాండిడేట్ నేము, హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్, మీ నేమ్ చేంజ్ చేశారా, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, మొబైల్ ఐడి, ఈమెయిల్ ఐడి, అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేసుకుంటే మీ మొబైల్కి ఈమెయిల్ ఐడికి ఓటీపీస్ వస్తాయి. వాటిని ఎంటర్ చేసుకుని వ్యాలిడేట్ చేయండి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసి రీవెరిఫై అయితే చేసుకోండి. అలాగే రీవెరిఫై చేసుకున్న తర్వాత
మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మీరు ఏదైతే ఇచ్చారో దానికి పాస్వర్డ్ యూజర్ నేమ్ వస్తుంది. ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేసుకుని సో మీరు దాని ఇచ్చిన అప్లికేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కంపల్సరీ ఇది 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. బట్ చాలా కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎక్కువ మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నేను ఈ నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది అందుకోసం. సో మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. చాలా ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే మాత్రం కంపల్సరీగా అయితే చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.